అసలు కేటీఆర్ సంబంధాలు లేనిదే వాళ్ళతోటి అన్ని సంబంధాలే. అయితే కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తున్నది. ఈ స్కామ్తో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు. ఈ ఇన్ని స్కామ్లు వీళ్ళే అయితే నిజంగా ఇప్పటికి 2-3 ఏళ్ళకి దగ్గరికి వస్తుంది. స్కామ్లు 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 బీఆర్ఎస్సి ఇవి ఒడతలేవు దంగతలేవు పేపర్లలో కూడా డిస్కస్ చేసుకోవడానికి. ఇగో ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్తో కేటీఆర్కు సంబంధాలు ఉన్నాయని, అతను స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనం కేటీఆర్ వాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. చూసిరా, స్మగ్లింగ్ చేసిన కారును కేటీఆర్ వాడుతున్నారని ఒక కేంద్ర సహాయ మంత్రి ఆరోపణలు చేస్తున్నట్టే ఖచ్చితంగా ఆయనకు నిప్పులేందే పొగరాదన్నట్టు అక్కడ ఏదో ఉంది కథ. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తున్నదని, లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల కార్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. చూసిరా, కేసీఆర్ సంబంధించిన కంపెనీల పేరుతో ఎందుకు రిజిస్టర్ అయినాయి అంటుండు, లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా అంటూ నిలదీశారు. ఈ స్కామ్లో కేసీఆర్ కుటుంబం ప్రయోజనం పొందినట్లు ఉందన్నారు. వాస్తవాలు బయటకు వచ్చేందుకు సంబంధిత శాఖల నిర్వహణ చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఎట్ హోమ్తో కేటీఆర్ కుటుంబానికి లింక్ ఉందట. అగో ఏంది, 8 వాహనాలను స్మగ్లింగ్ చేసినట్లు డిఆర్ఐ అధికారులు విచారణలో బసరత్ ఖాన్ ఒప్పుకున్నాడు. ఆల్రెడీ నేను కార్లను స్మగ్లింగ్ చేసినాను ఒప్పుకున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆల్రెడీ తాను స్మగ్లింగ్ చేసిన 8 ల్యాండ్ క్రూజర్ వాహనాల నెంబర్లను అధికారుల ముందు బసరత్ ఖాన్ తెలియజేశారు. ఆ వాహనాల్లో కేటీఆర్ వాడుతున్న వాహనం కూడా ఉన్నట్లు అంగీకరించినట్లు వెల్లడైంది. కేటీఆర్ వాడే వాహనం ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డిఆర్ఐ అధికారులు అయితే గుర్తించారు. ఎట్ హోమ్ కంపెనీపై అధికారులు విచారణకు సిద్ధమయ్యారు. ఎట్ హోమ్కు కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్పై అధికారులు అయితే వీళ్ళు ఏం చేసినట్టు, ఈ బసరత్ ఖాన్ అనేట ఏం చేసినట్ట అంటే విదేశాలకు సంబంధించిన ల్యాండ్ క్రూజర్ తీసుకొచ్చి అక్కడ మన లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ వేరే సైడ్ ఉంటుంది. మన ఇండియాలో ఒక సైడ్ ఉంటే మనది రైట్ సైడ్ ఉంటే వాళ్ళ లెఫ్ట్ సైడ్. అట్లా లెఫ్ట్ సైడ్ ఉన్న స్టీరింగు ఆ కథ కరకన డ్రైవ్ మొత్తం ఆ ప్యానల్ను మొత్తం తీసుకొచ్చి మళ్ళీ ఇండియాకి తగ్గిపోయేటట్టు ఇక్కడ సైడ్ మన దగ్గర నిబంధనలు ఎట్లున్నాయి, మన దగ్గర ఎట్లా నడుస్తాయో కార్లు అట్లా ఆ సైడ్కి అయితే ఆ డ్రైవింగ్ సీట్ని స్టీరింగ్ని దాన్ని మొత్తం మెకానిజం మొత్తం కూడా మార్చేసిండు. ఇట్లా మార్చుకుంటా తక్కువ ధర చూపెట్టిర్రా, మరి ఏ రకంగా స్మగ్లింగ్ చేసిన అనేది తెలియాలి. సో మొత్తానికి అయితే ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్ తోటి కేటీఆర్ సంబంధాలు ఉన్నాయని అయితే బండి సంజయ్ గారు చెప్తున్నారు. దాంతోపాటు మీకు